ఒక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు వ్యాసుల వారి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, మహర్షి, నేను కూడా వేదాలు రాయగలనా అని. వ్యాసుల వారు చిరునవ్వు నవ్వుతూ ఆ పిల్లవాడి చేతిలో ఒక పుస్తకాన్ని ఉంచి ఇలా చెప్పాడు, విద్యని ప్రేమించు, నీ మనస్సుని నెమ్మదిగా ఉంచి నేర్చుకో, అప్పుడు నువ్వు రాయగలవు అని. ఇంకో సందర్భంలో యుద్ధ సమయంలో కురువంశ ప్రజలకు సలహాలు ఇస్తూ వ్యూహాలు చెప్పేవాడు. ఇతరుల భవిష్యత్ కోసం, వారి శాంతి కోసంగా మంచి మార్గాలను చూపించేవాడు. మన వేదవ్యాస మహర్షి గురించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా. ఏం గ్రహించారు? మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను, మన జ్ఞానాన్ని ఇతరుల మంచి కోసంగానే ఉపయోగించాలి తప్ప మన స్వార్థంకు కాదు. వ్యాస మహర్షుల వారు రచించిన ఇతిహాసం ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, జ్ఞానాన్ని సంపాదిస్తూ శాంతితో జీవిస్తూ కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం ఏం చదువుతామో, ఏం నేర్చుకుంటామో అదే మన భవిష్యత్ జీవితాన్ని నిర్ణయిస్తుంది. వ్యాస మహర్షుల వారు మనకు మహాభారతం, వేదాలు, జ్ఞానం, ధర్మం ఇలా అన్నీ ఇచ్చారు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మన ఈ ద స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.